సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు డిగ్రీ చేస్తున్నావు అండ్ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఎందుకు ఇట్లా ఉద్యమాల్లో సైడ్ ఎందుకు రావాలనిపించింది? ఒకవేళ వచ్చినా సరే ఆర్థికంగా మాత్రం ఉద్యమాల్లో పాల్గొన్న వారు ఎవరు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న పరిస్థితులు లేవు. సమాజంలో జరిగేటువంటి అన్యాయాలను అక్రమాలను మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారన్నా? మనం కూడా ఒక చదువుకున్న యువకులుగా మన హక్కులను మనము తీసుకోనికి హక్కులను మనం హరించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుందన్న. అందుకే మనము ఇక మనకు హక్కులు ఏవైతే రావాల్సినవి ఉన్నాయో వాటిని కోసం మనం పరిరక్షణ కోసం ప్రొటెస్ట్ చేయడంలో తప్పలేదు. అంటే ఇంత చిన్న వయసులో, ఎందుకంటే మనం చూసి ఉద్యమాలు చేసేవాళ్ళు సుమారుగా 40-50 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళని కొట్లాడి సో అలా ఏ స్టేజ్లో ఉన్నారు అదే స్టేజ్లో ఉన్న పరిస్థితులు చాలామంది కళాకారులు ఉన్నారు. అలాంటిది మీరు చిన్న వయసులో ఈ విధంగా ఇటు రావడం కావచ్చు, మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా అడ్డు చెప్పడం కానీ ఏం చేయలేదా? అంటే అన్న ఇప్పుడు నేను చదువు కంటిన్యూ చేస్తూనే ఇట్లా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సామాజిక చైతన్యం కలిగించేటువంటి పాటల ద్వారా మరియు తెలంగాణ సంస్కృతి నుంచి కాపాడుకునే జానపదాలను కాపాడుకునే ఉద్దేశంతో పాటలు పాడడం జరుగుతుంది. ఏమంటారండి అమ్మ వాళ్ళు ఇట్లా పాటలు పాడతా నేను అమ్మ అని చెప్పేసి, లేకుంటే మీ పాటలు చూసి కానీ అట్లా అమ్మ వాళ్ళు ఏమన్నారు? నిజానికి వాళ్ళకు తెలియదు. వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్లో చూపెట్టి మన శేఖర్ పాటలు పాడుతున్నారు చూడండి అని చూపితే ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషపడ్డారు. ఎప్పుడైనా చెప్పారు, ఎప్పుడైనా మాటలు ప్రస్తావించారా మీ గురించి ఇట్లా నీ వీడియోలు చూసిన బాబు అని? అట్లా కొంతమంది ఈ మధ్యనే అంటున్నారు. అట్లా ఏమనిపిస్తుంది అట్లా విన్నప్పుడు మీకు? చాలా బాగా అనిపిస్తుంది అన్న. మంచిగా అనిపిస్తుంది. కానీ ఎట్లా మళ్ళీ ఫైనాన్షియల్గా ఎట్లా? ఇప్పుడు నువ్వు ఒక దగ్గర ఈ ఉద్యమాలు చేస్తా, ఇప్పుడు ఉద్యమాలు ఎక్కడైనా సరే చైతన్యపరచాలంటే ఇక్కడో మీటింగ్ ఉంటుంది, అక్కడో మీటింగ్ ఉంటుంది. సో నువ్వు నీ బృందం కానీ ఎట్లా పోతారు? ఆ ట్రావెలింగ్ మళ్ళీ డబ్బులని ఆ ఖర్చులని ఎట్లా అంటే ఎవరన్నా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఏదన్నా మంచి ప్రోగ్రామ్స్ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే చేస్తే ఇస్తూ ఉంటారన్న వాళ్ళు. వాటి ద్వారా మేము ఇక వాటిని జాగ్రత్త ఖర్చు పెట్టుకొని పోతా ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా మన సైఫాబాద్ కాలేజ్ హాస్టల్ ఏనాను లేకుంటే క్యాంపస్ హాస్టల్ అన్న? క్యాంపస్ హాస్టల్. సో నెక్స్ట్ ఫర్దర్ గా మన స్టడీస్ ఏమని అనుకుంటున్నాం లేకుంటే ఇక్కడ స్పెషల్ డిగ్రీ చేద్దాం అనుకుంటానన్న. ఏది స్పెషల్ డిగ్రీ? విజువల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ చెప్పడానికి స్పెషల్ డిఎడ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటు ఉద్యమాల్లో ఉన్నారు మీరు అండ్ అలాగే ఇప్పుడు స్పెషల్ డిఎడ్ ఎందుకు అట్లా అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి? అంటే చాలా వరకు ఏం చేస్తారంటే అన్న ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో మనలో భాగమే అని మనం వాళ్ళకు కూడా ఒక స్థాయి అన్న ఉన్నాడు. ఇప్పుడు మహేష్ అన్నకు ఒక వాళ్ళ సారు ప్యాడ్ కొట్టడం నేర్పితే ఒక జీవనోపాధిగా మిగిలిపోయింది. అట్లా మనం కూడా ఇంకో కొంతమందికి దారి చూపిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళ జీవితంలో వెలుగు నింపిన వాళ్ళం అవుతాం కదా అని ఈ నిర్ణయం తీసుకుంటాం. స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళని. ఓకే. అండ్ ఈ టైంలో అంటే ఇప్పుడు మీరు ఉద్యమాలలో ఉన్నారంటే అక్కడక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రజల నుంచి కూడా స్పందన ఉంటుంది. సో ఇట్లా ఎలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మెచ్చుకోవడం కావచ్చు, ఆ మెచ్చుకున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అన్న. కొంతమంది అంటూ ఉంటారు సామాజిక చైతన్య గీతాలు పాడాలి, మిగతావంతా మేము ఉద్యమాలు చేసి ఇక అలసిపోయినాం, మా జీవితం అంతా ఒక గాడి తప్పిన తీరైపోయింది, మీరు కూడా మంచి మంచి సాంగ్స్ చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు, సినిమా సాంగ్స్ ఫోక్ సాంగ్స్ పాడండి అంటే ఫోక్ సాంగ్స్ కూడా నేను పాడతాను. పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. అరే పాల నగమ్మ భక్త సిరియాల హరిశ్చంద్ర అల్లిరాని నాటక అలేవి, నా పల్లెటూరిలాడే బాగోతాల జోరేది, నా పల్లెటూరిలాడే బాగోతాల జోరేది. అరే పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. బాల నగమ్మ భక్త సిరియాల హరిశ్చంద్ర అల్లిరాని నాటకాలేవి, నా పల్లెటూరిలాడే బాగోతాల జోరేది. ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా, ఎవ్వరే ఈ వనములోన. అరే డింకు డోలు దరువు గల్లు గజ్జల ఒక్కోళ్ళ కాతలే మాయే, నా పల్లెటూరిలోన ఒక్కోళ్ళ కాతలే మాయే. పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. హరి 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 హరియా హరి హరి బ్రహ్మాండమా హరిలోక సంచారి మద్దులు మారెల్లు మనేటి గడ్డ మరమన్న తల్లి విధి చెప్పిన వాడా వీర హనుమన్లు చదువు చెప్పిన వాడా సంబ చింగుడమ్మవారు పార్వతి 10,000 దండమే.
శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరుణ చూడు మముగన్న తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరుణ చూడు మముగన్న తల్లి గంగా భవాని దేవి భవాని అరే ఊరు కట్ట అమ్మలక్కలంత గూడి ఒక్కదాన చుట్టు కాముడు వాడేది నా పల్లెటూరిలో నా బతుకమ్మ పాటలే మాయే పండుగ వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే అర్రె సినుకుల వాన ఉయ్యాలో చిత్తాడి వాన ఉయ్యాల గంగదారి వాన ఉయ్యాలో అయోధ్య ఓ రామ ఉయ్యాల సినుకుల వాన ఉయ్యాలో చిత్తాడి వాన ఉయ్యాల గంగదారి వాన ఉయ్యాలో అయోధ్య ఓ రామ ఉయ్యాల ఇదరక్క జల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికి తిరే ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న బోడాయ ఉయ్యాల అర్రే రామయ్య నందాన రాజవందాన దేవనందాన రామయ్య నందాన రాజవందాన దేవనందాన ఆది మంగళగిరి మదిగోలుకొండ రామయ్య నందాన రాజవందాన దేవనందాన అర్రే ఈతాకు ఈ దిల్లు తాటాకు ఇంలే రామయ్య నందాన రాజవందాన దేవనందాన అత్తారోయల మంచ మామ జేజాలు రావయ్య నందాన రాజవందాన దేవనందాన అర్రే యములాడ రాజన్న నీకు శరణయ్యా యాదగిరి